చంద్రబాబు గారికి ఇప్పుడు ఒక వెయిటింగ్. సుప్రీంకోర్టు తాజాగా ఉచితాల మీద చేసిన వ్యాఖ్యలు ఏదైతే తమిళనాడులో ఉచిత విద్యుత్ ప్రతి ఒక్క కుటుంబానికి 100 యూనిట్లు ఇస్తామన్నటువంటిది డ్రామా కాకపోతే మరేంటి? ఆ 100 యూనిట్లు తగ్గించేసుకుని ఆ డబ్బుల్ని ప్రభుత్వం జమేస్తే సరిపోతుంది. ప్రభుత్వం జమేయదట. 100 యూనిట్లు బిల్లులోనే తగ్గిస్తారు. రెండో పక్కన ఇతర ఛార్జీలు పెంచి చూపెడతారనమాట. ఇది ఒక దిక్కుమాలినటువంటి నాటకం. ఈ వ్యవహారానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నువ్వు అట్లా ఇవ్వదలుచుకుంటే నువ్వు ఎంతైతే సబ్సిడీ అంటావో ఆ డబ్బులు నువ్వు ముందు కట్టే అంటుంది. అట్టగా మా సార్వభౌమాధికారుల జోక్యం ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం అంటూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్తే అసలు సుప్రీంకోర్టు ఉచితాల మీదనే కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రతి ఒక్కరికి ఉన్నోడికి లేనోడికల్లా ఉచితాలు ఎట్టేస్తారు, కూర్చోబెట్టి మేపడం ఎట్ట చేస్తారు, చివరికి రోడ్లు వేయడం లాంటి మౌలిక వస్తువులు వేయలేకపోతున్నారు, జీతాలకి ఉచితాలకే సరిపోతుందంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు చంద్రబాబు గారు సూపర్ 6 పేరుతో ఇచ్చినటువంటి వాటిలో 3 కీలకం. ఆడబిడ్డ నిధి పేరుతో ప్రతి మహిళకి ఎంతమంది మహిళలు ఉంటే అంతమంది తలా నెలకి 1500 రూపాయల డబ్బులు, నిరుద్యోగ భృతి కింద 3000 రూపాయలు, అలాగే 50 ఏళ్లకే పెన్షన్ 4000 రూపాయలు. ఇవి ఇవ్వట్లేదు, అసలు ఈ ప్రస్తావన చేయట్లేదు. ఆ సూపర్ 6లో ఉన్నటువంటి ఆ మహిళలకి 1500 వాళ్ళకి ఎవరికో అప్పచెప్పాము, P4 వాళ్ళు చూసుకుంటారు అన్నటువంటిది అదొక పెద్ద హంబక్. అట్లాగే నిరుద్యోగ భృతి అంటే స్కిల్ డెవలప్మెంట్, అదే దాని కింద ఖర్చు పెడుతూనే ఉంటారు, అది ఒక హంబక్. అది వాళ్ళు ఎట్లాగూ రొటీన్గా నడుస్తుంది. ఇంతకుముందు కూడా జగన్ ఉన్నప్పుడు కూడా స్కిల్ డెవలప్మెంట్ జరిగింది కాబట్టి అది ఒక హంబక్. అట్లాగే ఈ 50 ఏళ్ళకి పెన్షన్ అనేది నోరు కూడా మెదపట్లేదు. వీటికి సంబంధించి ఇక ఆపేసిన రేపొద్దున ఇప్పుడు సుప్రీంకోర్టు దీని మీద ఫైనల్ తీర్పిస్తానంటుంది. ఇచ్చినప్పుడు దాన్ని అడ్డు పెట్టుకుని అదిగో మేము చేద్దాం అనుకున్నాం సుప్రీంకోర్టు ఆపిందని చెప్తారా అంటే ఇక వీళ్ళు ఇప్పటి నుంచి కథ బిగిన్ చేయాలి. రేపు ఇచ్చేద్దాం, ఎల్లుండి ఇచ్చేద్దాం అని ఈనాడు జ్యోతిలో రాయించుకోవడం, అర్రజన్ మీడియాలో ఇంకేముంది మహిళలకి అద్భుతం చేయబోతున్నాడు చంద్రబాబు నాయుడు అని ప్రచారం చేసి ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆదేశంతో ఆగిపోయిందని ప్రచారం చేయాలి. మరి అట్లా ఏమైనా చేస్తారని చూడాలి. వాళ్ళ వ్యూహాత్మక ఎత్తుగడల్లో అదొక పార్ట్ ఉంటుంది.